హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరి అన్స్క్రిప్టెడ్. సారీ అండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల స్కిన్ గ్లోయింగ్ ఎక్సర్సైజ్ పెట్టలేదు. సో ఇవాళ అయితే పెడుతున్నాను కదా. నేను వీడియోలో చూపించినట్టుగా నోటితోటి గాలి పీల్చుకొని మనం ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపులా బెలూన్లా మౌత్ పెట్టేసి ఉంచేయాలి. తర్వాత రిలీజ్ చేయాలన్నమాట. అలా ఒక 4 to 5 times చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత వీలైతే అంత వైడ్ స్మైల్ ఇవ్వాలన్నమాట. వైడ్ స్మైల్ ఇచ్చి మనం పిగ్ మూతి అంటాం కదా, అలా ముందుకు తీసుకురావాలన్నమాట. ఎంత వీలైతే అంత అలా ఒక 4-5 times అది చేయాలి. తర్వాత వచ్చేసి ఫిష్ మూతిలా పెట్టాలి. ఫిష్ ఎలా పెడుతుందో అలా పెట్టి నోస్తో బ్రీతింగ్ చేసిన తర్వాత మళ్ళీ మౌత్తో ఎక్సైల్ చేయాలన్నమాట, గాలి వదలాలన్నమాట. తర్వాత మన చెయ్యి ఉంది కదండి, మన చెయ్యిని ఇలా లిప్స్ దగ్గర పెట్టి మళ్ళీ రిలీజ్ చేసేయాలన్నమాట, నేను వీడియోలో చూపించినట్టుగా. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చూపించానండి. మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫేస్ గ్లోనెస్కి మనకు ఆక్సిజన్ చాలా బాగా అంది ఫేస్లో గ్లోనెస్ అనేది తెలుస్తుంది అనమాట. నేను వీడియోలో చూపించినట్టు చేయండి. మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా, కింద మన చిన్నని చెస్ట్ కానివ్వాలి, కింద నెక్ కానివ్వాలి. నెక్ కానిచ్చిన తర్వాత బ్రీతింగ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి హోల్డ్ చేయాలి ఆ బ్రీతింగ్ని. మళ్ళీ కిందకు వచ్చి సేమ్ పొజిషన్లో ఎక్సైల్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఫేస్ మసాజ్ చూపిస్తున్నా కదండి, మీ నెయిల్స్ తగలకుండా ఓన్లీ ఫింగర్ టిప్స్తో మాత్రమే చేసుకోండి. మాయిశ్చరైజర్ రాసుకొని చేసుకోండి మీరు. నేను ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. ఫేస్ మాయిశ్చరైజర్ రాసేటప్పుడు ఇలా మసాజ్ చేస్తే ఏంటంటే మంచిగా ఫేస్ అంతా ఈవెన్ టోన్గా ఉంటుంది. అదనమాట సంగతి. అండ్ వీక్లీ వన్స్ కోకోనట్ ఆయిల్ పెట్టి కూడా మసాజ్ చేసుకోవచ్చండి, ఇంకా ఎలాంటి ఫేషియల్స్ అవసరం లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్ ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఏ ఛాలెంజెస్ అయితే ఫాలో అయ్యారో, ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. నాకు కూడా మోటివేషన్లా ఉంటుంది.